శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండాలు పూర్తి చేసి ఉత్తరాఖండ్లో కూడా 101 సర్గ పూర్తి చేశాం. 102వ సర్గలోని 6వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 7వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తద్వాక్యం భరతేనోక్తం ప్రతిజగ్రాహ రాఘవ తంచ కృత్వావసే దేశమంగదస్య న్యవేశయత్. రాముడు భరతుడు చెప్పింది అంగీకరించాడు. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అంగదుడి కోసం ఏర్పాటు చేశాడు. ఎవరి అంగదుడు? ఆ అంగదుడు కాదు, కపీశ్వరులో ఉన్న అంగదుడు కాదు, లక్ష్మణుడు కొడుకు అంగదు కదా. ఆయన కోసం అంగదీయా పురీ రమ్యాప్యంగదస్య నివేశిత రమణీయా సుగుప్తా చ రామేణ క్లిష్ట కర్మణ. ఏమాత్రం శ్రమ లేకుండా రాముడు అంగదుని కోసం సుందరమైన సురక్షితమైన అంగదీయపురాన్ని నిర్మించాడు. చంద్రకేతోశ్చ మల్లస్య మల్లభూమ్యాం నివేశిత చంద్రకాంతేతి విఖ్యాత దివ్య స్వర్గపురి యథా. ఇక ఇంకొక కొడుకున్నాడుగా, లక్ష్మణుడు కొడుకు చంద్రకేతు. ఆయన కోసం అమరావతిలాగా దివ్యమైన చంద్రకాంతాన్ని ప్రసిద్ధి పొందిన నగరిని నిర్మించాడు. తతో రామ పరాం ప్రీతిం లక్ష్మణో భరతస్తథా యయుర్యుద్ధే దురాధర్ష అభిషేకం చక్రే. ఇప్పుడు యుద్ధంలో జయింపశక్యంగానే రామ లక్ష్మణ భరతులు చాలా సంతోషించి వారిద్దరికీ అభిషేకం చేశారు. అభిషేక్య కుమారౌ స ప్రస్తాపయతి రాఘవ అంగదం పశ్చిమాం భూమి చంద్రకేతు ముదంగముఖం. రాముడు ఆ కుమారులిద్దరికి కూడా అభిషేకం చేసి అంగదుడిని పశ్చిమ ప్రాంతానికి, చంద్రకేతువుని ఉత్తర ప్రాంతానికి పంపాడు. అంగదం బాపి సౌమిత్ర లక్ష్మణో అనుజగామ చంద్రకేతోస్తు భరత పార్శ్వనాగ్రాహో ప్రభువ. లక్ష్మణుడు అంగదుడు వెంట వెళ్ళాడు, చంద్రకేతు వెంట భరతుడు వెళ్ళాడు. లక్ష్మణస్త్వంగదీయాయాం సంవత్సర మధోషిత పుత్రే స్థితే దురాధర్షే అయోధ్యాం పునరాగమాత్. వాళ్ళని అలా ప్రతిష్ఠుల్ని చేసిన తర్వాత, వాళ్ళు సుస్థిరంగా అయిన తర్వాత లక్ష్మణుడు మరి అయోధ్యకి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత భరతోపి తథైదోష అంగదుణ్ణి స్థిరపరిచి లక్ష్మణుడు తిరిగి వచ్చాడు అయోధ్యకి. అలానే భరతోపి తథైవోష సంవత్సరమతోధికమ అయోధ్యాం ప్రాగమ్య రాంపాదా ఉపాస్తత. భరతుడు కూడా చంద్రకేతువుని అక్కడ స్థిరపరిచి అయోధ్యకి తిరిగి వచ్చి రాముడి పాదాలని ఉపాసించాడు. ఉభౌ సౌమిత్ర భరతౌ రామపాదావనువ్రతౌ కాలంగతమపి స్నేహాన్ నజజ్ఞాతే అతి ధార్మకౌ. రామపాద సేవా తత్పరులైన చాలా ధార్మికులైన ఆ లక్ష్మణ భరతులిద్దరూ కూడా స్నేహం వల్ల ఎంతో కాలం గడిచిందని కూడా గుర్తించలేదు. రాముడితో ఉన్న స్నేహం వల్ల. ఏవం వర్ష సహస్రాన్ని దశ తేషాం యూస్తదా ధర్మే ప్రయతమానానాం పౌర కార్యేషు నిత్యదా. ఈ విధంగా వారు ధర్మ మార్గ తత్పరులై నిత్యము పౌరుల కార్యక్రమాలు చూచడానికి ప్రయత్నిస్తూ ఉండగా 10,000 సంవత్సరాలు గడిచిపోయాయి. వికృత్య కాలం పరిపూర్ణ మానసా శ్రియావృత ధర్మపురే చ సంస్థితా త్రయ సమిద్ధా ఇవ దీప్త తేజసో మహాధ్వరే సాధు హుతాస్త్రయోగ్రయ. ధర్మ సాధనమైన అయోధ్యాపురంలో నివసిస్తూ చాలా కాలం గడిపి పరిపూర్ణమనే మనస్సులతో కూడిన లక్ష్మీ సంపన్నులైన ఆ రామ లక్ష్మణ భరతులు ముగ్గురు కూడా మహాయజ్ఞంలో చక్కగా హోమం చేయగా ప్రజ్వలిరుతున్న త్రేతాగ్నుల్లాగా ప్రకాశించారు. ఈ చార్సే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరాఖండే ద్యుత్తర శతతమసర
ఇది వాల్మీకి ఋషిపూర్వకం ఆది కావ్యం శ్రీమద్ రామాయణంలోని ఉత్తరాఖండ్లోని 102వ సర్గ. రేపు 103వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.